42,000 టన్నుల ఎల్పీజీ మరో నౌక వచ్చేసింది. హార్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటుకొని మరో కీలక నౌక భారత్కు చేరుకోవడం దేశ ఇంధన భద్రత పరంగా మంచి పరిణామంగా భావిస్తున్నారు. కాసేపటి క్రితం గుజరాత్లోని కండ్లా పోర్టు వద్దకు జగ్ వసంత్ అనే నౌక చేరుకుంది. ఈ నౌకలో సుమారు 42,000 టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పీజీ ఉండటం అయితే విశేషం. అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య కీలక సముద్ర మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దాటుకుని ఈ నౌక సురక్షితంగా భారత్కు చేరుకోవడం అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది దేశానికి అవసరమైన గ్యాస్ సరఫరాలో కీలక పాత్ర పోషించనుంది. ఇదే సమయంలో మరో నౌక పైన్ గ్యాస్ కూడా భారత్ వైపు ప్రయాణిస్తుంది. ఇక ఈ నౌకలో దాదాపు 45,000 టన్నుల ఎల్పీజీ లోడ్ అయి ఉండగా ఇది ఇవాళ లేదా రేపటికి భారత్ చేరుకునే అవకాశం ఉందని కూడా సమాచారం. ఇక ఈ రెండు నౌకలు కూడా హార్మూజ్ జలసంధిని దాటిన తర్వాత ఇండియన్ నేవీ పర్యవేక్షణలో భారత్ వైపు సాగాయి. భద్రత పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకైతే భారత నేవీ ప్రత్యేకంగా ఎస్కార్ట్ కల్పించడం కూడా గమనార్హం. ప్రస్తుతం మధ్యప్రాచ్య ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి ప్రాధాన్యత మరింత పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఆయిల్ గ్యాస్ రవాణా మార్గాల్లో ఇది ఒకటి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్కు ఎల్పీజీ సరఫరా నిరంతరంగా కొనసాగడం ఎంతో ముఖ్యం. ఇక ఈ నేపథ్యంలో జగ్ వసంత్ నౌక సురక్షితంగా చేరుకోవడం, అలాగే పైన్ గ్యాస్ నౌక కూడా త్వరలో చేరుకోనుండటం దేశ ఇంధన సరఫరా స్థిరత్వానికి ఊతమిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ పరిణామం భారత్కు ఇంధన భద్రత విషయంలో ఒక సానుకూల సంకేతంగా చెప్పుకోవచ్చు. గ్లోబల్ పరిస్థితులు ఎలా ఉన్నా అవసరమైన వనరులను సురక్షితంగా దేశానికి చేరవేయడంలో ప్రభుత్వం, రక్షణ దళాలు సమన్వయంతో పనిచేస్తున్నాయనే విషయాన్ని ఇది స్పష్టంగా చూపిస్తుంది. 42,000 టన్నుల ఎల్పీజీ మరో నౌక వచ్చేసింది. హార్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటుకొని మరో కీలక నౌక భారత్కు చేరుకోవడం దేశ ఇంధన భద్రత పరంగా మంచి పరిణామంగా భావిస్తున్నారు. కాసేపటి క్రితం గుజరాత్లోని కండ్లా పోర్టు వద్దకు జగ్ వసంత్ అనే నౌక చేరుకుంది. ఈ నౌకలో సుమారు 42,000 టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పీజీ ఉండటం అయితే విశేషం. అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య కీలక సముద్ర మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దాటుకుని ఈ నౌక సురక్షితంగా భారత్కు చేరుకోవడం అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది దేశానికి అవసరమైన గ్యాస్ సరఫరాలో కీలక పాత్ర పోషించనుంది. ఇదే సమయంలో మరో నౌక పైన్ గ్యాస్ కూడా భారత్ వైపు ప్రయాణిస్తుంది. ఇక ఈ నౌకలో దాదాపు 45,000 టన్నుల ఎల్పీజీ లోడ్ అయి ఉండగా ఇది ఇవాళ లేదా రేపటికి భారత్ చేరుకునే అవకాశం ఉందని కూడా సమాచారం. ఇక ఈ రెండు నౌకలు కూడా హార్మూజ్ జలసంధిని దాటిన తర్వాత ఇండియన్ నేవీ పర్యవేక్షణలో భారత్ వైపు సాగాయి. భద్రత పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకైతే భారత నేవీ ప్రత్యేకంగా ఎస్కార్ట్ కల్పించడం కూడా గమనార్హం. ప్రస్తుతం మధ్యప్రాచ్య ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి ప్రాధాన్యత మరింత పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఆయిల్ గ్యాస్ రవాణా మార్గాల్లో ఇది ఒకటి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్కు ఎల్పీజీ సరఫరా నిరంతరంగా కొనసాగడం ఎంతో ముఖ్యం. ఇక ఈ నేపథ్యంలో జగ్ వసంత్ నౌక సురక్షితంగా చేరుకోవడం, అలాగే పైన్ గ్యాస్ నౌక కూడా త్వరలో చేరుకోనుండటం దేశ ఇంధన సరఫరా స్థిరత్వానికి ఊతమిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ పరిణామం భారత్కు ఇంధన భద్రత విషయంలో ఒక సానుకూల సంకేతంగా చెప్పుకోవచ్చు. గ్లోబల్ పరిస్థితులు ఎలా ఉన్నా అవసరమైన వనరులను సురక్షితంగా దేశానికి చేరవేయడంలో ప్రభుత్వం, రక్షణ దళాలు సమన్వయంతో పనిచేస్తున్నాయనే విషయాన్ని ఇది స్పష్టంగా చూపిస్తుంది.